ఎగరేసిన విరసం జెండా అలలలలుగా వరదలొచ్చు పోరు పోరు జెండా. అనేక దూరాల నుంచి ప్రయాసాలకు వచ్చి ఇవాళటి ప్రశ్నలు ఎదుర్కొనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీ అందరికీ కదా నాకు ఎక్కువ తెలుసని నేను అనుకోవడం లేదు. బహుశా విరసం ఈ మనందరి క్షేత్రస్థాయి అనుభవాలకి ఏదన్నా ఒక ఆచరణాత్మక రూపం అది మేధో సృజనాత్మక రంగం మీద జరుగుతున్న దాడి ఫాసిస్టుల దాడి సందర్భంలో మనకి ఏదైనా ఒక తాత్కాలికంగానైనా ఒక ఆచరణాత్మకమైన రూపం గురించిన ఒక సంభాషణ సాధారణంగా మాట్లాడే వాళ్ళకన్నా వినే వాళ్ళు ఎక్కువ తెలియమంతులు అంటారు. గిరిజనులు ఆదివాసులు ఏమనుకుంటారంటే మాట్లాడే వాళ్ళకన్నా వినే వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఆ లెక్కన నేను కూడా నాకన్నా మీకు క్షేత్రస్థాయిలో ఎక్కువ అనుభవం ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఈ సందర్భం గురించి ఒకటి మాట్లాడుతున్నాం. ఈ సందర్భం ఎందుకు వచ్చింది? ఈ సందర్భం ఇవాళ మన అన్ని పనులు వదులుకొని తప్పనిసరిగా దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని సారాంశం ఏంటి? బయటికి కనిపించే సంఘటనల వెనుక ఉన్న ఒత్తిడి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. బహుశా మాట్లాడకుండా ఉన్న, నిర్బంధంలో ఉన్న, చనిపోయిన అమరులైన స్వామి కానీ ఆమె సాయి కానీ మౌనంగా ఈ ఫాసిస్టు వ్యతిరేక ఆచరణలో వాళ్ళు గడించిన అనుభవాలకు సంబంధించి మనకు తెలియాల్సినంత తెలియకపోవడం కూడా ఒక విషయమే. ఇవాళ అది తెలుసుకోవాల్సిన సంకల్పం ఒకటి మనకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ప్రజలు మనల్ని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? రాజ్యాధికారం కోసం జరుగుతున్న యుద్ధం నిలబడుతుందా, నిలబడదా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నిలబడితే ఎందుకు నిలబడుతుంది? నిలబడకపోతే ఎందుకు నిలబడదు? ఇది ఈ సందర్భానికి దీనికి మనం నిరసనగా జవాబు చెప్పాల్సింది, ప్రజా సంఘాలుగా జవాబు చెప్పాల్సింది. భారతదేశంలో ఉండే డెమోక్రటిక్ ఫోర్సెస్, దాదాపు భారతదేశంలో ఉండే అన్ని రకాల భావజాలాలు ఇవాళ తమ ఆచరణని, తమ మందకొడితనాన్ని వదులుకోవాల్సిన ఒక సందర్భం, స్థలం, కాలం అన్ని ఊపి. నేను ఒక మాటలో చెప్పేసి ముగించేసేది. నిజానికి ఆ యుద్ధం లేకపోతే ఇవాళ ఏ ప్రజాస్వామిక ఉద్యమం నిలబడడానికి ఆస్కారమే లేదు. కనుకనే అదృశ్యంగా ఈ అన్ని విషయాలు మనని ఎక్కడో అక్కడ
మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. బహుశా అదే మనందరి సృజనాత్మక ఆచరణకు సంబంధించిన ఆలోచన. ఆ ఆలోచనకు సంబంధించిన విషయాలు ఫాసిస్ట్ సందర్భంలో మనం ఇవ్వగా మాట్లాడుతున్నాం. అంటే మునుపటంతా లేదా ఫాసిస్టులు ప్రచారం చేస్తున్నంత, పత్రికలు గోధి మీడియా ప్రచారం చేస్తున్నంత, లేదా సిఐఏ ఏజెంట్లు వెనక డైరెక్టర్లుగా ఉండి మనను నిత్యం నిష్క్రియాప్రియంగా చేస్తున్న సామాజిక మాధ్యమాల కర్తలు చేస్తున్న దుష్ప్రచారానికి, మనం అనుభవిస్తున్న జీవితానికి మధ్య ఏదో ఒక సంఘర్షణాత్మకమైన వైఖరి తీసుకునే పరిస్థితి ఒకటి మనకి దాపురించింది. ఈ దాపురించిన పరిస్థితి గురించి 1967లో కార్మన్ గారి నగ్జల్బరీలో దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేశాడు. దానికి ఒక కార్యక్రమం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఆ కార్యక్రమము అంటే ప్రజా ఉద్యమాలు ఒక ఆచరణాత్మకమైన కార్యక్రమంలో దిగిన సందర్భంలో ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం ఇంకా తన తొత్తులైన బూర్జువా పార్టీలతో కలిసి సజావుగా ఉంపటంత సరళంగా దోపిడీ చేయడానికి, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవకాశం లేని సందర్భం విప్లవోద్యమం కలిగించిందన్నమాట. అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం, ఈ స్థలం కాలం 4 విప్లవ దశల నుంచి ఉత్పన్నమైన ఒక సామాజిక అనివార్యమైన సంక్షోభమే ఇవాళ మాట్లాడుతున్న ఒక సందర్భం. ఆ సందర్భం మనకు కనపడతానే ఉంది. సాధారణంగా ఈ రకంగా మాట్లాడితే విప్లవానికి సంబంధించిన దాన్ని మనం ఏదో సృజనాత్మక విషయంగా పరిగణించడానికి అవకాశం తక్కువ. అందుకే మావో లేదా మార్క్సిజం చెప్పేది ఏంటంటే, 3 మాటల్లో చెప్పేది ఏంటంటే, 1 ఉత్పత్తి కోసం పోరాటం, 2 వర్గ పోరాటం, 3 శాస్త్రీయ విజ్ఞానం. ఈ 3 కూడా మేధోపరమైన, సృజనాత్మక అభివృద్ధికి సంబంధించిన అంశాలు. ఈ అంశాలను సాధించడానికి వర్గ పోరాటం నడుస్తుంది. ఈ వర్గ పోరాటం ఎన్ని దశలుగా వచ్చిందో మీకు తెలుసు, నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎంత హింసాత్మక రిప్రెషన్ ఎదుర్కొన్నదో మీకు తెలుసు. ప్రపంచంలో వచ్చిన ఫాసిస్ట్ నిర్బంధాలన్నీ కూడా మార్క్స్ దయవలనే వచ్చింది అన్నట్టు నా చిరకాల మిత్రుడైన ఒక తక్కువ వ్యక్తి. మార్క్స్ లేకపోతే ఇక్కడ ఇబ్బంది లేదని చెప్పింది. నాకు నవ్వాలో ఏడో నిజానికి ఒక వృత్తి కులం నుంచి వచ్చిన మేధావి మార్క్స్ లేకపోతే నాతో మాట్లాడగలిగే స్థితి లేదు. మేమిద్దరం అయితే ఏ పార్టీలుగానో, ఏ బట్టల వ్యాపారులుగానో ఎక్కడో బతకవాలి, కానీ మమ్మల్ని అంత బతకని. మార్క్సిజం అనేది మా జీవితంలోకి వచ్చినాక ఒక భూస్వామిక అభివృద్ధి నిరోధకమైన ఆలోచన లేని ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపుల లాంటి పల్లెల్లోకి ఒక కొత్త సృజనాత్మకమైన ఆచరణాత్మకమైన ఆలోచన ఆచరణ క్రమం ఒకటి ఆరంభమైంది. ఆ ఆచరణ క్రమం బహుశా
పొద్దున పాడబడిన కత్తులు తీసుకుపోయినా మిత్రుడికి వెళ్ళ బారిన కానీ వదిలిపెట్టేది కాదు అని జీవితంలో అనుభవం అయిపోయింది. ఈ ఆచరణ సృజనాత్మకకు ఉండే బలం ఏది? మీరు ఏ భాషిస్తున్నారైనా ఆ పాట పాడమనండి, పాడలేదు. వాళ్ళు పిరికి సన్నాసి, పిరికి వాళ్ళ ఆ జీవితం అంతా కార్పొరేట్లకు లొంగిపోయిన ఒక విధ్వంసమైన స్వార్థపూరితమైన అభివృద్ధి నిరోధకమైన పాత సాంప్రదాయిక భావన. అది ఎంత కానివ్వండి, వాడికి ఎన్ని విషయాలు వేయండి, 5 లక్షల కళ్ళద్దాలు పెట్టనియండి, ఏదైనా కానివ్వండి, వాడు ఒక పిరికి సన్నాసి. ఆ పిరికి సన్నాసి తాగట్లో నిలబడి కార్పొరేట్, నేనేమో తప్పుతనేమో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మేధోపరమైన విషయం, రెండోది ఫాసిజం, మూడోది కార్పొరేట్ శక్తి. ఈ లింక్ ఏమైనా మిస్ అయితేనేమో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మీ లింక్ అయితే చెప్పండి దయచేసి. అతను మొత్తంగా 130 కోట్ల మంది, సరే మన ఉద్దేశంలో ఏదైనా కానీ భారతదేశంలో 2500 సంవత్సరాల దుర్మార్గమైన సంస్కృతి వ్యతిరేకంగా సాధించుకున్న పార్లమెంటును, రాజ్యాంగాన్ని, దాని వెనుక లక్షలాది మంది త్యాగాలను అపహాస్యం చేస్తూ దాని యొక్క మనకంటే కవితాత్మకంగా కళాత్మకంగా అంబేద్కర్ అని అపహాస్యం చేశారు. దాని అర్థం ఏమిటో, దాని అంతరార్థం ఏమిటో మనం ఆలోచించాల్సిన. దాని అంతరార్థం ఏమిటో ప్రజా పోరాటాల నేపథ్యంలో మనం తెలుసుకోవడం. దాని అంతరార్థం మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ 5 సార్లు ఉచ్చరించిన తర్వాత ఏమన్నాడండి వాడు? మీరు దేవుని పేరు స్మరిస్తే మీకు స్వర్గం దొరుకుతుంది అని. అంటే ఏమిటన్నమాట? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్పొరేట్ ప్రయోజనాల కోసం మిమ్మల్ని చంపడం ఖాయం. ఇది ఎవరి టోనండి? ఇది ముసోలినీ అన్నాడు, హిట్లరు అన్నాడు. బహుశా ఆయన 3 సంవత్సరాల హిందూ మతానికి మూల పురుషుడైన ఆయన ఇదే మాట. ఎవడైతే హక్కుల గురించి మాట్లాడతాడో, ఎవడైతే హక్కులు అంటే సృజనాత్మకతే, హక్కులు అంటే ఆ సమాజంలో ఆ టైంకు వచ్చిన అవిల్స్ని బ్రేక్ చేయడమే. హక్కులు అంటే ఉత్పత్తిలో వచ్చిన ఒక సృజనాత్మక ఆలోచనని ముందుకు తీసుకుపోవడానికి సంబంధించిన స్థలకాల కార్యాచరణ. ఆ కార్యాచరణని ఎక్కువగా చూస్తుంది. ఈ సందర్భంలో మన ముందుకు వచ్చిన నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, 4 విషయాల మీద సాధారణంగా అడుగుతున్నారు. ఒకటి, ఢిల్లీలో మోహరించి ఉన్న 370 సంఘాల రైతుల దీర్ఘకాలిక పట్టువదలని పోరాటం వెనుక ఉండే సృజనాత్మకత ఏమిటి? మనం ఏదో డెమోక్రటిక్ స్ట్రగుల్ ఇవన్నీ మనం చెప్తున్నాం. మన సమాజంలో ఉండే వైద్యాల గురించి మాట్లాడుతున్నాం, మన సమాజంలో ఉండే వర్గాల గురించి మాట్లాడుతున్నాం, మన సమాజంలో ఉండే ప్రాక్టీసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ అన్నిటి మధ్య రైతాంగం యొక్క సృజనాత్మక శక్తిని హరించి వేస్తున్న ఒక సామ్రాజ్యవాద ధరలకు సంబంధించి, సామ్రాజ్యవాద ప్రాక్టీసెస్ సంబంధించి ఒక రాజకీయ
ప్రస్తావనను తీసుకొచ్చారు. ఆ రాజకీయ ప్రస్తావన ఎలాంటిదో బహుశా మనకంటే ఫాసిస్టులకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనం సిరియాలో చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. మరి ఎక్కడైనా ఇవాళ అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంది. కానీ వాటన్నిటి సారాంశాన్ని అర్థం చేసుకొని రైతాంగం యొక్క కార్యకలాపాలు ఎట్లా ఉండాలి, వాళ్ళ వ్యూహం ఎత్తుగడలు ఎట్లా ఉండాలి అని మనకు నక్సల్బరీ ఒక స్పష్టమైన ఒక మేధో సృజనాత్మకమైన పిలుపునిచ్చింది. ఆ పిలుపులో దాదాపు 30,000 మంది అమరులైపోయారు. దాదాపు 1,00,000 మంది ఆ దానిలో నిర్బంధాల పాలైనరు, నిర్వాసితులైనరు. రకరకాల పద్ధతిలో పోరాటాల్లో బహుశా 130 కోట్ల మంది ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఈ పోరాటంలోకి నడవక తప్పని పరిస్థితి సందర్భం విప్లవోద్యమం కలిగించింది కనుకనే ఫాసిజం వచ్చింది. ఇంకొక విషయం అడుగుతూ ఉంటారు, కగారు యుద్ధం గురించి ఇందాకే మాట్లాడారు. ఇవాళ ఇప్పటికీ బహుశా నడుస్తుంది అనుకుంటా కుంభమేళకి సామ్రాజ్యవాదులకి సృజనాత్మకత ఏమి సంబంధమో మనం ఆలోచించాల్సిన విషయమే. వీళ్ళంతా ఎవరయ్యా? భారతదేశంలో ఉండే మధ్యతరగతి, భారతదేశంలో ఉండే వృత్తి పరివారం, భారతదేశంలో ఉండే చిన్న వ్యాపారస్తులు. మనం ఎవరినైతే ఫాసిస్టు శక్తుల ప్రభావానికి లోనై ఉన్నారనుకుంటున్నామో అలాంటి వాళ్ళందరినీ నిరంతరం ఖాళీ చేయడానికి వాళ్ళ ప్రోగ్రాం కుంభమేళ. ఇది మనకు బయటికి కనిపిస్తుంది. విషాదకరమైన విషయం ఏంటంటే ఈ శక్తుల్ని ఐడెంటిఫై చేసింది మనమే. 2007లో మనకి ఫాసిజం ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా నిర్బంధం వచ్చింది. మనం ప్రాంతాల నుంచి వ్యూహం ఎత్తుగడలో భాగంగా మనం రాష్ట్రాల వ్యాప్తమైన, మనం దేశవ్యాప్తమైన. అప్పటిదాకా వాడు మన సృజనాత్మక మేధో శక్తి మీద పార్లమెంటు ప్రజాస్వామ్యం అనే దగులుబాజీ వ్యవస్థ తప్పకుండా పరిష్కరిస్తుంది అని అనుకున్నాడు. మన ప్రభావితానికి లోనైన ప్రజానీకం ఎవరు అనేది వాడి తరం కాదు, తెలుసుకోవడానికి తరం కాదు. దానికి మనమే చెప్పినాం, అయ్యా ఈ మొత్తం విప్లవోద్యమం క్రమంలో పాత కుల సంబంధాలు, పాత అస్తిత్వ సంబంధాలు, పాత ప్రాంతీయ సంబంధాలు, పాత జాతుల సంబంధాలు, పాత వర్గ సంబంధాలు ఒక సృజనాత్మక స్థితిలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఆ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మనం ఆ కాలంలో మన ఎత్తుగడలని ఎట్లా మనం రూపొందించుకోవాలా, ఆ రూపొందించుకునే క్రమంలో మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనే దాన్ని 2007లో భారతదేశ వ్యాప్తంగా మనం మెజార్టీగా భారతీయ విప్లవోద్యమాన్ని సమీక్షించుకోవడం జరిగింది. ఆ సమీక్షలో ఈ కొత్త శక్తులని మనం పసికట్టడం జరిగింది. మనతో మన విప్లవోద్యమాలకి, మన సాంస్కృతిక ఉద్యమాలకి ముందు నడిచిన పెట్టి బూర్జువా వర్గం మన మీద, మన ఎత్తుగడల తీవ్రత వల్ల, మన వ్యాప్తి వల్ల, మన అండర్స్టాండింగ్ వల్ల ఆ విప్లవోద్యమాలకి క్రియాశీలంగా వస్తున్న
సెక్షన్స్ తోటి అవి వాటి అస్తిత్వానికి సంబంధించిన ఒక సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించడంలో సమస్యలు అవి రకరకాల వాటిని మేనేజ్ చేయడానికి, వాటిని డ్రైవ్ చేయడానికి, వాటికి అస్తిత్వాన్ని ఇవ్వడానికి, మానసిక ఆర్థిక వెసులుబాటును కలిగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేసి అవి మన రాష్ట్రంలో మొదలైనవి అవి దేశవ్యాప్తంగా వాటిని ఒక పద్ధతి ప్రకారంగా అవి అభివృద్ధి చేయడానికి. సరే, దీనిలో చాలా ఇష్యూస్ మనం మాట్లాడుకోవచ్చు. పాత అంతర్జాతీయంగా వచ్చిన ప్రజా ఉద్యమాలలో 3 రోజులు, 1 ఫ్రెంచ్ విప్లవం, 2 సోషలిస్ట్ విప్లవం, 3 గ్రేట్ డిబేట్, 4 సాంస్కృతిక విప్లవంలో మనం సలకాలలో ప్రజల వైరుధ్యాల గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేసినాము. ఆ అధ్యయనాన్ని వాడు మరణశయ్య మీద ఉన్న సామ్రాజ్యవాదం, కార్పొరేట్ శక్తులు మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర మార్గం లేదు కనుక వాళ్ళు ఇంకా ఆర్థిక రంగంలో వాళ్ళు దోపిడీ మినహా ఇంకేం చేయలేదు. ఈ మధ్యలో ఆక్స్ఫామ్ 2023 నుంచి 2024 3 రెట్లు 1300 లక్షల కోట్లు పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా దోపిడీ చేసుకున్నారు. 99 మంది కొత్త మిలియనీర్స్ వచ్చారు వాళ్ళు. దీంతో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు 1/3 సోషలిస్ట్ కంట్రీస్ ఉన్న ప్రపంచం ఇవాళ అదంతా కూడా ఫాసిస్ట్ ప్రాబల్యానికి ఉంది. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకంలో మునుపెన్నడూ లేనంత చైతన్యం పెళ్ళిపుట్టింది. ఆ చైతన్యాన్ని మునుపటిలాగా ఒక క్రియాశీలమైన రూపంలోకి తేవడంలో ఇవాళకి కొత్త నమూనాకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రూపొందాల్సిన ఒక క్రమం ఒకటి భారతదేశంలో ఆరంభమైంది. బహుశా భారతదేశంలోనే ఈ ప్రయోగాలన్నీ కూడా చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని టర్కీలో అమలు చేశారు, మన దగ్గర అమలు చేశారు. మొదటి స్థాయి యుద్ధంగా మన మిత్రులు చాలా ఫ్యాసిజం మీద నాకు ఈ 4 విషయాలు చెప్పింది. మనం చాలా వర్క్ చేస్తాము. కొన్ని 10-15 పుస్తకాలు వచ్చినాయి. అటకారుల సిరీస్గా రాశారు మన మిత్రులు. అనేక మంది కవిత్వం సాహిత్యం రాశారు. సో ఇది ఇవాళ తనను తాను కాపాడుకోవడానికి, తనను తాను ఈ మరణ చేయబడిన స్థితిని అర్థం చేసుకోవడానికి మునుపటిలాగా క్రూడ్ మెథడ్లో ప్రజలు అజ్ఞాతమైన ప్రజల్ని అర్థం చేసుకోవడము సాధ్యం కాదు. కానీ ప్రజలని మునుపటిలాగా యుద్ధాలతోటో డబ్బు ఖర్చు పెట్టో ఆయుధాలతోటో అంచడానికి అవకాశం లేని దశలో కమ్యూనిస్టులు ఎవరో తెలుసుకోవడానికి, మార్కెట్ను విస్తరించడానికి, తమ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకోవడానికి డిజిటల్ రంగం అనేది ఒకటి వచ్చింది. దీని రూపకర్తలు, డైరెక్టర్స్ జర్మనీ గూఢచారులు, రష్యన్ గూఢచారులు కావచ్చు, చైనా గూఢచారులు కూడా కావచ్చు, లేదా యూరోప్ సిఐఏ లాంటి అనేక గూఢచారులు కలిసి రూపొందించిన సామాజిక మాధ్యమాలకి అలవాటైన కొంతమంది యువకులు కూడా కుంభమేళాలకు వెళ్ళడం గమనించవచ్చు. ఇది ఇవాళ మీద 4 రకాలుగా మనకు వ్యక్తమవుతున్న ఒక సమస్య. సో నా దగ్గర చాలా మాట్లాడవచ్చు. ఆఖరిగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయం మనకి కొత్త వచ్చింది ఏం కాదు. ప్రతి విప్లవోద్యమం నడుస్తున్న క్రమంలో విప్లవ వ్యతిరేక శక్తులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధ తంత్రంలో పరిణామాత్మక వ్యతిరేక మార్పుల సారాంశంలో కొత్త ఎత్తుగడలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. లెనిన్ 1905 నూతన ప్రజాస్వామిక
ఆ ప్రజాతంత్ర విప్లవంలో పీటర్స్బర్గ్ కార్మికులు, దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేసిన తర్వాత, వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొట్టే దశకు వచ్చిన తర్వాత, కూలగొట్టిన తర్వాత దాని మీద దేశవ్యాప్తంగా మోసపూరితంగా కొంతమంది సైనిక అధికారులతో కలిసి కుట్ర చేసి వేలాది మందిని చంపేసిన తర్వాత దాదాపుగా బోల్షెవిక్ పార్టీ కానీ అక్కడున్న అన్ని రకాల పార్టీలు ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా విప్లవం రాదు అనే ఒక దశని విశ్లేషించడానికి లెనిన్ చాలా బాగుంటున్నారు. మనం పడుతున్న మననే ప్రాంతాలలో ఒకనొక ఇందాక మిత్రుడు వ్యవసాయ సంక్షోభంలో నీటి పాత్రకు సంబంధించి చెప్పారు, రాయలసీమకు సంబంధించిన అది. ఆ సందర్భాన్ని ఆచరణాత్మక దృష్టితోటి ఎట్లా విశ్లేషించాలి, ఎన్ని రకాల భావజాల ధోరణులు ఉన్నాయి, ఎవరు పోరాటం ముందు పోతున్న కొద్దీ లిక్విడేట్ అవుతారు, ఎవరు ఈ దుర్మార్గానికి అంతర్గతంగా సహాయం చేశారు, నిజానికి నిరాశపడ్డ విప్లవ కార్మికులు బోల్షెవికులు నిరాశ పడ్డానికి పడవచ్చునా, వాళ్ళు వాళ్ళ శక్తిని ఎట్లా అంచనా వేసుకోవాలి అనడానికి ప్రజాతంత్ర విప్లవంలో 2 ఎత్తుగడలు అని ఆయన ఒక డాక్యుమెంట్ రాశారు. ఆ డాక్యుమెంట్లో ఆనాటికున్న మెన్షివికులు, లిక్విడేషనిస్టులు, నవ్యోధకులు, యథాతథవాదులు ఆ మొత్తం వాళ్ళ లక్ష్యాలని, వాళ్ళు అప్పటిదాకా చేసిన పోరాటాలని అధ్యయనం చేసి ఈ మొత్తం శక్తులు యాక్టివేట్ అవ్వడానికి కారణం ఎవరు అనే ప్రశ్నని ఆయన వేసుకున్నాడు. విప్లవమే కదా. ఇవాళ మనకైతే ఎట్లయితే ఆదివాసుల కగారి యుద్ధం మన మెదళ్ళని మీద ఒక పెద్ద ప్రశ్నని, ఒకవేళ రాజ్యాధికారం సాధించడానికి యుద్ధం లేకపోతే భారతదేశంలో ఇప్పుడున్న యథార్థ స్థితి కొనసాగుతుందా, కొనసాగది అని ఘనమైన పార్లమెంట్లో ఆయన ప్రస్తావించాడు. 5 సార్లు ఎందుకన్నాడంటే ఆయన 5 కేటగిరీస్గా చూస్తున్నాం. ఒకటి డెమోక్రటిక్ ఉద్యమకారులు, 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, 3 కమ్యూనిస్టులు, 4 ఉదారవాదులు. ఇట్లా వీళ్ళందరినీ నేను స్వర్గానికి పంపడం ఖాయం అనే పద్ధతిని ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు. అది రూపంగా ఖాయమే. ఎట్లా ఖాయం? వీటన్నిటికీ ఆయన మొదట ఎంచుకున్న పద్ధతి ఏమిటంటే వీళ్ళకి దన్నుగా నిలబడ్డ రాజ్యాధికారాన్ని ప్రశ్నించే ఒక సాయుధ ప్రయత్నాన్ని సంపూర్ణంగా ఆల్అౌట్గా తీసేస్తే తప్ప వీళ్ళందరి బలం, సృజనాత్మక శక్తి పోయి కార్పొరేట్ శక్తులు నిరాటంకంగా వాళ్ళ యథేచ్ఛగా దోపిడీకి వీలవుతుందని ఆయన పగటి కళ కంటున్నారు. నిజానికి అన్ని దేశాలలో ఇవాళ ముద్దగా కూడా ఫాసిస్టులని లేదా సామ్రాజ్యవాదుల్ని కట్టడానికి లేదు. ఇవాళ సామ్రాజ్యవాద దేశం అమెరికా అంటే అమెరికన్
రాజకీయ అధికారానికి కార్పొరేట్ శక్తులకు మధ్య వైద్యం ఉంది. అట్లాగే భారతదేశంలో ఇవాళ మీకు అందరికీ తెలుసు, గుజరాతీ అచానక్ దుర్మార్గమైన చర్యల వల్ల ఉచ్చబోత వల్ల హఠాత్తుగా ఒక 10 సంవత్సరాల మొత్తం లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళకి సాంప్రదాయిక యూరప్ సామ్రాజ్యవాద దేశాల వాళ్ళకి మధ్య వైద్యం. అట్లాగే ఇవాళ మనము సాంస్కృతిక విప్లవం గురించి మాట్లాడుకున్నాం కనుక రష్యా తీసుకొచ్చిన ద్రవ్య పెట్టుబడి సామ్రాజ్యవాద పద్ధతి ఒకటి ఉంది. అది కూడా ఒక శక్తిగా ఉన్నది. అంతేకాకుండా చైనాలో అభివృద్ధి చెందుతున్న కొత్త పెట్టుబడిదారు వర్గం ఒకటి, దాని ప్రయోజనాలు, ఈ 3 రకాల వైవిధ్యాలు పోటీ పడుతున్నాయి. అవి మనం ఉక్రెయిన్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వీటన్నిటి వెనుక కూడా ప్రజలు మరెంత మాత్రం వీటిని సహించలేని స్థితి ఒకటి ప్రజలు. వీటిని మనం సమీకరించడం ఎలా? అంతర్జాతీయ రంగంలో కానీ జాతీయ రంగంలో కానీ మనం ఎక్కడైతే పోరాటాలు చేస్తున్నామో ఆ రంగంలో కానీ మనం వీటిని ఐక్యం చేయడానికి సంబంధించిన ఒక ఏదో సృజనాత్మక ఆలోచన అనేది బహుశా అది ఎన్ని ఎదురు దెబ్బతిన్నా అరెస్టులు ఎన్నైనా కూడా బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన కామ్రేడ్ సాయిబాబా వీళ్ళందరూ చేసిన ఒక ప్రయత్నం, మాత్రమైన ప్రయత్నం ఉంది. ఇప్పటికీ దాని జవాబు పట్టుకోండి. వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? వాళ్ళ కోర్టుకు కానీ వాళ్ళ రాజకీయ అధికారానికి కానీ వాళ్ళని సమర్థించే ఏ పార్టీకైనా వాళ్ళు లేవనెత్తిన అంశాలకు సంబంధించి వాళ్ళ సొంత వ్యక్తిగత అంశాలు లేవనెత్తలేదు. వాళ్ళు ఒక సన్నివేశంలో, ఒక కలకాలంలో, ఒక సంక్షోభంలో ప్రజలకు సంబంధించిన ఒక భయంకరమైన స్థితికి ఒక కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం బహుశా 1985లో ఇక్కడ ఉండే విల్సన్ మొట్టమొదటి అణచివేత చుట్టుపోత వచ్చిన కాలంలో వాళ్ళు దేశవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ దేశవ్యాప్తమైన దాన్ని 1992లో దాన్ని ఒక ప్రజా ప్రతిఘటన వేదికగా చేశారు. వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అదే పనిని దేశవ్యాప్తంగా ఉండే అనేక పోరాడే సంస్థలతో చర్చించారు. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా మొట్టమొదటిసారిగా భారతీయ విప్లవోద్యమాన్ని గురించి మరెప్పుడు లేనంత కళాత్మకంగా, సృజనాత్మకంగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు. అందుకే వాళ్ళకి జవాబు చెప్పగలిగిన పరిస్థితి లేదు కనుకనే వాళ్ళని నిర్బంధించారు. అయినా వాళ్ళు మనకి ఆ ప్రశ్నలని ఉండటం మూలకంగా మనం ఇవాళ ఇంత సుదీర్ఘంగా, ఇంత శాస్త్రీయంగా చర్చించడానికి వాళ్ళు మార్గం చేశారు. నిజానికి మనం అందరం మనకంటే సాయిబాబా మీద పెట్టే కేసు సంబంధించిన 851 పేజీ ఏమో ఉన్నది. అందులో వారు ఎన్ని దుర్మార్గమైన అభియోగాలు చేసినా కూడా ఒక పక్క వాళ్ళు చేసిన కృషికి సంబంధించిన దాన్ని వాడు సాక్ష్యంగా పెట్టక తప్పలేదు. అందులో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళు దాన్ని చేసిన ప్రయత్నం ఏమిటో కూడా వాళ్ళు అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఆ కృషిని మనం ఏమన్నా ముందుకు తీసుకుపోవడానికి ఆ కృషి ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృషి ఒకటి జాతులకు సంబంధించిన సమస్యను వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఒకటి అంతర్జాతీయంగా ఉండే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. 2013లో భారత విప్లవ ఉద్యమం జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద ఒక ఆచరణాత్మకమైన ఒక అవగాహనని కలిగించడానికి ప్రయత్నం చేసింది. ఆ 2007 తర్వాతనే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదం, ఇక్కడ ఉండే దగులుబాజీ వీళ్ళని ఎంచుకొని
ఒక నేరస్తులైన ఒక వాళ్ళని తెచ్చుకొని ఇందాక సుధాకర్ చెప్పినట్టుగా ఒక ఫాసిస్ట్ ఆవరణని ప్రకటించుకొని వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. ఇవాళ మన ఇక్కడ మోహరించిన శక్తులలో డెమోక్రటిక్ వాళ్ళు ఉన్నారు. రకరకాల పద్ధతులతోటి ఈ ఉద్యమాలతోటి అభివృద్ధి చెందిన ప్రజా సమూహాలు ఉన్నాయి, అస్తిత్వ సమూహాలు ఉన్నాయి, రాష్ట్రాల మద్దతు ఉన్నాయి, పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంది, వీటన్నిటికీ మత మైనారిటీలకు సంబంధించిన సమస్య ఉంది. వీళ్ళందరి మీరు ఎటువైపు అట్లాగే మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూపులలో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలా, మీరు పరిణామాత్మక దశ నుంచి గుణాత్మకంగా జాతీయంగా ఎట్లా మీరు కార్యక్రమాలు రూపొందించుకుంటారు అనే ఒక ప్రశ్నను ఈ సందర్భం ప్రశ్నిస్తున్నది. ఈ సందర్భమే మనం ఏదో ఆచరణాత్మకమైన సృజనాత్మకమైన విప్లవ కార్యాచరణకు సంబంధించిన ఒక అడుగు. ఒకసారి మా అనుభవం చెప్పాలి. ఒకసారి ఎందుకో కళాకారులు అందరూ కలిసి మాతో కూడా కలిసి ఒక 4 రోజులు మేమంతా ఏమైనా ఇట్లాంటి నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి ఏమైనా చేద్దాము అని కూర్చున్నాం. మేము చర్చించడం కానీ వంగపడి ప్రసాద్ ఆఖరికి ఏమీ రాలేకపోయాము. ఆఖరికి వంగపడి ప్రసాద్ ఇట్లా అయితే ఎట్లా రాబోయి, మనం ఇంత పెద్ద ప్రయత్నం చేస్తే ఒక్కడి కూడా రాలేదని ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అని ఒక పాట, ఆ 1 నెల రోజుల ప్రయత్నానికి ఒక పాట వచ్చింది. కానీ ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ఇవాళ మన దగ్గర 40-50 పుస్తకాలు వచ్చినాయి. కనుక ఏ ప్రయత్నమైనా ఒక చిన్న ప్రయత్నంగా ఉంటుంది. కమ్యూనిస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే మాసెస్ నుంచి మనం తీసుకోవడం, దాన్ని అధ్యయనం చేయడం, దాన్ని సిద్ధాంతంగా అభివృద్ధి చేయడం, మళ్ళీ ప్రాక్టీస్ తీసుకుపోవడం. ఇది ఒక గొప్ప సంస్కృతి విప్లవంలో అంత పెద్ద డ్యామేజ్ జరిగినప్పుడు కూడా మావో చేసిన పని ఏంటంటే ఈ ఇష్యూ ప్రజలకు తీసుకుపోవడం. ఒక మహత్తరమైన సాంస్కృతిక విప్లవోద్యమం జరిగిన నేపథ్యంలో మహత్తరమైన కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్న ఆ ప్రయత్నంలో ఇవాళ కగార్ అనేది మనకే కాదు, దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి ఒక క్రియేటివ్ మేధోపరమైన ఆచరణ రూపం. చివరిగా మావోకు మాట్లాడు రాజకీయ అధికారం మారడానికి యుద్ధం అనివార్యమైంది. యుద్ధం సైన్యం అవసరం. ఈ సైన్యాన్ని యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాలని అన్ని రంగాలలో ప్రచారం చేయడం, దాన్ని ముందుకు తీసుకుపోవడం వల్లనే యుద్ధంలో మనం గెలుస్తాం. యుద్ధం గెలిచిన తర్వాత సామూహిక నియంత్రిస్తుంటే మన సమస్యలన్నీ పరిష్కరించే ఒక రాజకీయ అధికారం వస్తుంది. సమస్యలు తెలుసుకోవడానికి ఇవాళ మనకి సంస్కృతి విప్లవమైన గొప్ప ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో ఇవాళ మనం అనేక ప్రజా సమూహాల గొప్ప అనుభవాలని, బాధాపూర్తి అనుభవాలని, నిర్బంధాన్ని అర్థం చేసుకో సృజనాత్మక శాస్త్రీయ విద్యను మనకు అలవడింది. ఆ నేపథ్యంలో మనం ఈ అగ్రగామి దళంగా ఉన్న సాంస్కృతిక రంగంలో అగ్రగామి దళంగా ఉన్న విరసం మహాద్భుతమైన కర్తవ్యాలని 1970 నుంచి నిర్వహిస్తుంది. అది అన్ని సంస్థలకి ఒక మేధోపరమైన సృజనాత్మక ఆచరణని, సృజనాత్మక ఆలోచనల్ని నేర్చుకోవడానికి, నేర్పడానికి, మన సాహిత్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఇక్కడికి వచ్చిన చాలామంది 4వ తరం యువకులు వాళ్ళందరూ కూడా ఇవాళ సందర్భాన్ని కనిపించే వాస్తవాల నేపథ్యం కాకుండా
దాని వెనుక ఉండే సారాంశాన్ని అర్థం చేసుకొని ఆ సారాంశాన్ని పూర్తి యుద్ధంలో తప్పనిసరిగా మనం ఎంత భాగం చేస్తామో చివరిగా ఆవిడ ఆనంద్ చెప్పిన ఒక మాట చెప్తూ ఆయన మేము గత 50 సంవత్సరాలుగా భారతీయ ప్రజలకి నాయకత్వం వహించే అన్ని రకాల మేధో సృజనాత్మక విషయాలని ఆచరించడానికి రూపొందించి కూర్చున్నాం. ప్రజలు రావాల్సిందే, ప్రజలు వస్తే ఈ యుద్ధం పరిసాప్తమవుతుంది అనే ఒక అందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ సంక్షోభాన్ని దాటడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కాల్సాలి.